లలితాస్ వ్యవహారం పికిల్స్ కస్టమర్లందరికీ రీసెంట్ గా మన వీడియోలు చూస్తూ ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. టేస్ట్లు చాలా బాగున్నాయని అందరూ మెసేజ్ చేస్తున్నారు. సో అలాగే వాట్సాప్ లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు, మన వెబ్సైట్ కి వెళ్ళి తీసుకుంటున్నారు. చాలా హ్యాపీ. సో మేము ఇంత కష్టపడినా కూడా ఈ కష్టానికి కంపల్సరీ ముడిసరికి అనేది చాలా క్వాలిటీగా తేగలగాలి. సో ఆ నాలెడ్జ్, ఆ క్వాలిటీ ఇవన్నీ కూడా మా శ్రీవారండి. క్వాలిటీ తెలుసుకునే ఒక నాలెడ్జ్ అనేది కంపల్సరీ వ్యాపారస్తులందరికీ ఉండాలండి. ఆయన అనుభవాన్ని, సరుకులో ఉన్న క్వాలిటీని ఆయన చెప్పడానికి ఆయన ఒప్పుకున్నారు. ఈ వీడియోలన్నిటిలో మధ్యలో ఒక 30 ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఆయన ముడిసరుకు గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ని, ఈ వీడియోల్ని ఫాలో అవ్వండి. సో సార్, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయండి. నమస్కారం అండి. రా మెటీరియల్ సోర్సింగ్ లో ఈ రోజుని మనం కర్ర జీలకర్ర గురించి మాట్లాడుతాం. జీలకర్రలో హెల్త్ బెనిఫిట్స్ చాలా రకాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ కంట్రోల్ లో కూడా ఇది ప్రధానమైన భూమిక వహిస్తుంది. జీలకర్రని నాణ్యతను ఎలా గుర్తించాలంటే చూడండి, జీలకర్ర ఎక్కడ మిక్సింగ్ సైజు లేకుండా ఒకే సైజు కర్రలా ఉండాలి, ఎక్కడ ముక్కలు లేకుండా చూసుకోవాలి, దుమ్ము ధూళి లేకుండా జీలకర్ర నాణ్యతని గుర్తించాలి. వాసన చూసి లేదా కొద్దిగా నోట్లో వేసుకుని నవిలినా కూడా దాని యొక్క సారాన్ని బట్టి మనం ఈజీగా మంచి జీలకర్రని గుర్తించడానికి ఆస్కారం. కొద్దిగా ఆయిల్ పర్సంటేజ్ అనేది జీలకర్రలో మిక్సింగ్ అయి ఉండాలి. తేమ ఉంటే మనకి ఏముందంటే ఫంగస్ పెట్టే అవకాశం కాబట్టి తేమ లేకుండా డ్రైగా ఉండేది చూసుకోవాలి. మనకి ఈ జీలకర్ర రాజస్థాన్ మరియు గుజరాత్ పరిసర ప్రాంతాల్లో విరివిగా ఉత్పత్తి అవుతుంది. మంచి ముడిసరికే మంచి ఆహారం తయారడానికి సపోర్ట్ చేస్తుంది.